before us. ఆయన మనసులో ఉన్న వాటిని దేవుడు ఇక్కడ వెల్లడి And చేసి మన now ముందు very ఉంచాడు. much in the vernacular language in which we can understand. మనము మాట్లాడుకునే భాషలో, గ్రహించగలిగిన భాషలో దేవుడు వీటిని మనకు అందించాడు. It is always said like this. ఒక మాట ఇలా ఎప్పుడు చెప్పబడింది, When we open our Bible in the Old Testament, పాత నిబంధన గ్రంథాన్ని మనం తెరిచినప్పుడు we have one man writing about 4 men. ఒక మనుషుడు 4 వ్యక్తుల గురించి రాస్తున్నాడు. We have Moses writing about Abraham, Isaac, Jacob and Joseph. పాత నిబంధన గ్రంథం యొక్క ప్రారంభంలో మోషే ఒక్కడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల గురించి రాస్తున్నాడు. But when we open our Bible in the New Testament, అయితే బైబిల్లో క్రొత్త నిబంధనను మనం తెరిచినప్పుడు we have 4 men writing about one man, the man of all men in this world. 4 మనుషులు, లోకంలో ఉన్న మనుషులందరిలో శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఒక్కడిని గురించి రాస్తున్నారు. The man Christ Jesus. మనుష్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు. Whenever Matthew writes about him, మత్తయి ఆయన్ని గురించి ఎప్పుడు రాసినా he సరే takes us to the mountain experiences of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పర్వత అనుభవాల దగ్గరికి మత్తయి మనల్ని తీసుకొని And he వెళ్తాడు. endorses 7 mountain experiences of the Lord Jesus. యేసు ప్రభు యొక్క 7 పర్వత అనుభవాలు మత్తయి సువార్తలో చదువుతాం. When you read Mark's gospel, మార్కు సువార్తను మనం చదివినప్పుడు he always finds the Lord near the seashore. ప్రభువును ఎప్పుడు కూడా మనం సముద్ర తీరాల దగ్గర So చూస్తాం. there are 7 seashore experiences. సముద్ర తీర అనుభవాలు ఉన్నాయి. When you read Gospel of John, యోహాను సువార్త మనం చదివినప్పుడు he finds the Lord Jesus Christ in the 7 houses. 7 గృహాల్లో ప్రభువును మనం చూస్తాం. The 7 house experiences of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న 7 గృహ అనుభవాలు మనం చూస్తాం. But when Luke writes about the Lord Jesus, అయితే లూకా ప్రభువును గురించి రాస్తున్నప్పుడు actually he finds him always on the highways and the byways. ప్రభువుని ఎల్లప్పుడూ కూడా గ్రామముల వెంట వెళ్ళే మార్గాల్లో చూపిస్తున్నాడు లూకా. And that's why he writes about the 7 village experiences of the Lord Jesus. అందుకే 7 గ్రామముల అనుభవాలు లూకా సువార్తలో మనం చూస్తాం. And these 7 villages are, ఈ 7 గ్రామాలు ఏంటంటే, if you read in chapter 2 and verse 4, 2వ అధ్యాయం 4వ వచనములో మనం చదివినప్పుడు he talks about the village of Bethlehem. బెత్లెహేము అనే గ్రామాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Chapter 4 verse 31, 4వ అధ్యాయం 31వ the వచనములో village in Capernaum. కపెర్నహూము ఆ గ్రామం. 9 and verse 10, 9వ అధ్యాయం 10వ వచనం he talks about Bethsaida. బెత్సయిదా గ్రామాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Chapter 9 verse 52, 9వ అధ్యాయంలోనే 52వ వచనం village of Samaria. సమరయ గ్రామాన్ని గురించి ఆయన Chapter మాట్లాడుతున్నాడు. 19 verse 29, 19వ అధ్యాయం 29వ the వచనంలో village in Bethphage. బెత్ఫగే గ్రామాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Chapter 24 and verse 13, 24వ అధ్యాయం 13వ వచనంలో the village in Emmaus. ఎమాయి గ్రామాన్ని గురించి మనం చదువుతాం. And chapter 24 and verse 50, 24వ అధ్యాయంలో 50వ he వచనంలో talks about the village called Bethany. బేతనియా అనే గ్రామాన్ని గురించి చదువుతున్నాం. My brother, my sister, ప్రియ సోదరుడా సోదరి, if you notice about these 7 villages where the Lord Jesus Christ is brought before us, మన ఎదుటికి ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని రాబడుతున్న ఈ 7 గ్రామ సందర్భాలు మనం here గమనిస్తున్నప్పుడు we are reading about the village called Bethany. ఇక్కడ మనము బేతనీని గురించే చదువుతున్నాం. Though it is not identified by name, ఇది ఆ పేరు అంత ప్రఖ్యాతి చెందింది కాకపోయినా, but later on reading through the rest of the scripture, we understand when he entered into certain village, it was village called Bethany. దేవుని వాక్యములో తర్వాత కూడా మనం చదువుతాం, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామం పేరు బేతనియా. So he begins with Bethlehem ఆయన బేత్లెహేముతో ప్రారంభించాడు, and he ends with Bethany. బేతనీతో ఆయన ముగించాడు. Bethlehem is the place where he was born, బేత్లెహేము ఆయన జన్మస్థలము, and Bethany is the place from where he ascended up into heaven. బేతనియా ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిన స్థలం. And when he was born in a village called Bethlehem, బేత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించినప్పుడు we find he set aside the law of virgin birth. Virgin birth. ఆయన కన్యగర్భాన జన్మించినాడని మనం It చూస్తాం. was unique. అదెంతో It ప్రత్యేకమైనది. never happened before. అంతకు ముందెప్పుడు అది జరగలేదు. It will never happen hereafter. దీని తర్వాత కూడా ఎప్పుడు అది జరగదు. Bethlehem village experience speaks to us about the unique birth of the Lord Jesus. బెత్లెహేము గ్రామ అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైన జన్మను గురించి మనతో మాట్లాడుతుంది. But when he talks about Bethany, అయితే ఆయన బేతనీని గురించి మాట్లాడినప్పుడు the 7th village, 7వ గ్రామం కదా, and where we find he ascended into heaven,
అక్కడ ప్రభు అక్కడి నుంచి ఆరోహణమే వెళ్ళిపోవడాన్ని మనం where చూస్తాం. we notice that he set aside the law of gravity. అక్కడ భూమి ఆకర్షణ శక్తిని మించి ఆయన పైకి What వెళ్ళాడు. a unique way of being taken into the world. లోకములో నుండి ఎంత విశిష్టమైన రీతిలో ఆయన పైకెత్తబడుతున్నాడో. And out of these 7 villages, ఈ 7 గ్రామాల్లో కూడా now we are focusing upon one village called Bethany. బేతనీ అనే ఒక్క గ్రామాన్ని గురించి మనం ఇప్పుడు దృష్టి And to ఉంచుతున్నాం. learn the blessedness of a believer అక్కడ విశ్వాస యొక్క ధన్యతను in నేర్చుకోవడానికి the church age that we are living in, మనమున్న సంఘ కాలంలో we would keep Bethany on one hand ఒకవైపు బేతనిని మనం ఉంచుకుంటాం, and local assembly on the other hand, మరొక చేతి వైపు స్థానిక సంఘాన్ని మనం ఉంచుకుంటాం. and want to draw 7 beautiful pictures for the local assembly. స్థానిక సంఘానికి సంబంధించిన 7 అద్భుతమైన సాదృశ్యాలు మనం And ఇక్కడ when we చూడగలం. considered Bethany as the picture of local assembly, బేతనీయును స్థానిక సంఘానికి పోలికగా మనం చూస్తున్నప్పుడు we want to study 7 principles and practices for local assembly. స్థానిక సంఘానికి సంబంధించిన 7 ప్రాథమికమైన సూత్రాలను అభ్యాసాలను మనము ధ్యానం చేస్తాం. It is very unique. ఇది ఎంతో విశిష్టమైంది. It is very interesting. ఇది ఆసక్తికరమైంది. It is also very instructing to us. ఇది మనకు బోధ కలుగుతుంది. That what we have written on the banner here, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం that in the గమనిస్తున్నాం. days of our afflictions, మన బాధ దినాల్లో, in the days that we are living in today, మనం ప్రస్తుతం జీవించే దినాల్లో, these are the days of falling and failure. ఈ దినాలు ప్రజలు పడిపోయే దినాలు, విఫలమైపోయే దినాలు. May the word of God be quickening to you and quickening to me in our spiritual life, living for the glory of God in fellowship with the local assembly. దేవుని వాక్యము ఈ దినాల్లో మన హృదయాల్లో కార్యము చేసి స్థానిక సంఘములో మనం జీవిస్తూ ఉండగా మనల్ని ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు జీవించేలా చేయునుగాక. So here we have read one verse, కాబట్టి ఇక్కడ మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. that the Lord Jesus Christ entered into a certain village. ఆయన ప్రయాణమైపోతూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. ప్రభు It అయిన was a యేసుక్రీస్తు. village called Bethany. ఆ గ్రామం పేరు బేతనియా. And keeping Bethany on one hand, ఒకవైపు బేతనీని మనం ఉంచుకొని taking it as a picture for the local assembly, స్థానిక సంఘానికి దాన్ని పోలికగా పెట్టుకొని when we learn the beautiful principles for local assembly, స్థానిక సంఘము యొక్క అద్భుతమైన సూత్రాలను మనం dear నేర్చుకుంటున్నప్పుడు, brother and sister, సోదరుడా సోదరి, once again I say, మరలా జ్ఞాపకం చేస్తున్నాం. these are the days of departing from the truth of God's word. ఈ దినాలు దేవుని వాక్య సత్యము నుండి తొలగిపోయే దినాలు. May these teachings from God's word దేవుని వాక్యము నుండి ఈ బోధ bring you and me back to the Bible, మనందరినీ కూడా నిన్ను నన్ను దేవుని వాక్యం మీదకు తీసుకొని that we వచ్చునుగా. all might be blessed and encouraged in our Christian life. దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడి మన క్రైస్తవ జీవితంలో ప్రోత్సహించబడతాం. What a village it was. ఆ గ్రామము ఎంత అద్భుతమైనది. An ordinary village, సామాన్యమైన గ్రామమే, an ordinary family. సామాన్యమైన కుటుంబమే. But what they have done for the Lord, వారు ప్రభువు కొరకు ఏం చేశారో it is what the Lord expects from each one of us in our fellowship with the local assembly where we are. స్థానిక సంఘములో మనము సహవాసం చేస్తుండగా మనం ఎక్కడున్నా సరే మన నుండి ప్రభు అదే ఆశిస్తున్నాడు. After all, what is an assembly? అసలు సంఘము అంటే ఏంటి? Which is the assembly that being built by the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు మీద కట్టబడిన సంఘము అంటే ఏంటి? For he said, I will build my church, ఆయన అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును అని. and the gates of hell shall not prevail against it. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. Amidst all organizations and denominations around us, లోకములో ఎన్నో వ్యవస్థలు, ఎన్నో శాఖలు ఉండగా we have nothing against them, వారికి వ్యతిరేకంగా మనకేం లేదు. but కానీ we want to consider మనం ఆలోచన చేస్తున్న విషయం, which is the church that the Lord Jesus Christ is building. ప్రభు కడుతున్న సంఘం ఏంటి? How can I be part and parcel of the church? దాంట్లో నేనెలాగూ భాగమై ఉండగలను? How should I behave in the house of God? దేవుని ఇంట్లో నేను ఎలాగూ ప్రవర్తించాలి? That when the Lord comes back again in the mid-air, ప్రభు మధ్యాకాశానికి తిరిగి వచ్చినప్పుడు, remember, he is not going to come for a single Christian. ఆయన ఏ ఒక్క వ్యక్తిగతంగా ఒక్క క్రైస్తవుని కొరకు He is రావడం not లేదు going కానీ, to come for a Christian family, క్రైస్తవ కుటుంబం కొరకు ఆయన తిరిగి రావడం but he లేదు is కానీ, going to come for the church which he is building, ఆయన ప్రస్తుతం కడుతూ ఉన్న ఆ సంఘం కొరకై ప్రభు దిగి which is వస్తున్నాడు. the bride of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వధువు అని చెప్పబడిన సంఘం. So how important it is for you and me,
కాబట్టి మనకి ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం To be కదా. part and parcel of the church which he is building, which is the bride of the Lord Jesus Christ. ఆయన నిర్మాణ పని జరిగిస్తూ ఉన్న ఆయన వధువు అని చెప్పబడిన సంఘంలో పాలిభాగస్తులం అవ్వడం. Otherwise, we will be left behind. లేకపోతే మనం ఇక్కడే విడువబడతాం. Let us, as we learn the scripture, దేవుని వాక్యము మనం నేర్చుకుంటూ ఉండగా examine our own lives, మన హృదయాల్ని జీవితాల్ని పరీక్షించుకుందాం. and for which we turn to the first lesson here. ఇక్కడ మొదటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. What an encouragement here it is. ఇది ఎంత ప్రోత్సాహకరంగా ఉందో. Look at verse 38 once again. 38వ వచనం మరలా చదువుతాం చూడండి. Now it came to pass as they went that he entered into a certain village. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. And a certain woman named Martha received him into her house. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. The first lesson we learn here is, ఇక్కడ మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, assembly is the place of his welcome. సంఘము ప్రభువును ఆహ్వానించే స్థలం. It's a place where the Lord is welcome. ప్రభువు ఆహ్వానించబడే స్థలం అది. When you read this verse, ఈ వచనాన్ని మనం చదువుతూ ఉండగా we should be really shocked to notice here, మనము ఆశ్చర్యానికి గురవ్వాలి. because in the previous chapter, ఎందుకంటే వెనక అధ్యాయంలో in chapter 9, 9వ అధ్యాయంలో when you read verses 51 to 56, 51 నుంచి 56 వచనాల వరకు మనం చదివినప్పుడు you will find disciples of the Lord Jesus went into the village of Samaria. సమరయ గ్రామానికి శిష్యులు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. Look at verse 52. 52వ వచనం చదువుతాం And they చూడండి. entered into a certain villages of Samaritans, వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరి to గాని make the village ready for the Lord Jesus. అక్కడ ఆ గ్రామాన్ని ప్రభు కొరకు సిద్ధపరచడానికి వారు But వెళ్ళారు. look at verse 53. అయితే 53వ వచనంలో చదువుతున్నా. And they did not receive him. తెలుగులో 53వ వచనంలోనే వారు ఆయన్ను చేర్చుకొనలేదు అని చదువుతున్నాం. They did not receive him. వారు ఆయన్ను చేర్చుకొనలేదు. They did not welcome him. వారు ఆయన్ని ఆహ్వానించలేదు. They did not honor and respect the Lord's coming to their village. వారి గ్రామానికి ప్రభు వస్తుండగా ఆయన వారు గౌరవించలేదు, గణపరచలేదు. When the disciples James and John saw that, శిష్యులైన యాకోబు యోహానులు దాన్ని చూసినప్పుడు you know what they said there? వారు ఏమన్నారో తెలుసా? They got angry. వారు కోప్పడ్డారు. How can the village of Samaria close the door for the Lord? సమరయల గ్రామం ప్రభువుకి ఎట్లా తలుపు వేస్తుందో దాన్ని How వారు dare they చూసినప్పుడు are not to welcome him? ఆయన్ను ఆహ్వానించకపోవడానికి వాళ్ళకి ఎంత ధైర్యం And you know what they said? అనే మాట వారు They said, గ్రహిస్తుండగా, Lord, can we ask the fire to come from heaven and consume them? ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని నాశనం చేయనట్లు ఆజ్ఞాపించమంటావా Look అని at మాట్లాడారు. verse 54. 54వ వచనం. And when his disciples, James and John, saw this, they said, Lord, will thou that we command fire to come down upon and consume them, even as Elias did? శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని ఆయన అడుగుగా అని చదువుతున్నా. They remembered the Old Testament. వారు పాత నిబంధనను జ్ఞాపకం They చేసుకున్నారు. remembered Elijah ఏలియాను జ్ఞాపకం and చేసుకున్నారు. how he brought down the fire from heaven. ఆయన ఎట్లా ఆకాశం నుండి అగ్నిని దిగి వచ్చినట్లుగా చేశాడో జ్ఞాపకం They చేసుకున్నారు. that do not receive the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించని వారు, they that do not welcome him, ఆయనను ఆహ్వానించని వారు, the judgment of God should be falling upon them. వారి మీద దేవుని తీర్పు కుమ్మరించబడాలి. That's what the disciples immediately said to the Lord. శిష్యులు వెంటనే ప్రభువుకు చెప్పిన మాట అది. Dear brother and sister, సోదరుడా సోదరి, when Elisha called for fire from heaven, ఏలియా ఆకాశం నుండి అగ్నిని పిలిచినప్పుడు it was to consume the sacrifice on the altar. అది బలిపీఠం మీద ఉన్న ఆ పశువును దహించడానికి. But now when they are asking for fire to come down from heaven, అయితే ఇక్కడ శిష్యులు ఆకాశం నుండి అగ్ని దిగి రమ్మన్నట్టుగా చెప్తున్నారు. it was to consume the people. అది ప్రజలను దహించి వేయడానికి. Actually that should happen. అదే వాస్తవానికి అక్కడ They జరగాలి. were right in their understanding, వారి గ్రహింపుల వారు సరిగానే ఉన్నారు. because in the Old Testament,
ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో when Noah was preaching the gospel నోవహు సువార్తను ప్రకటిస్తూ for ఉండగా 120 years, 120 సంవత్సరాలు ఆయన ప్రకటించాడు. preacher of righteousness, నీతిని అతడు ప్రకటించాడు. preaching the message of God. దేవుని వర్తమానాన్ని ప్రకటించాడు. Don't we see that everybody has closed their ears and their doors? ఆ సమయంలో ప్రజలు వారి తలుపుల్ని చెవులు మూసుకున్నట్లు మనం చూస్తాం. Nobody opened the house. వారెవరు కూడా వారి గృహం యొక్క తలుపుల్ని Nobody తెరవలేదు. welcomed him. అతన్ని వారు ఆహ్వానించలేదు. They all rejected the message. ఆయన సందేశాన్ని నిరాకరించారు. And what happened because of that? దాని వల్ల ఏం జరిగింది? The judgment of God came upon them. దేవుని ఉగ్రత వారి మీదకు దిగి It వచ్చింది. was judgment by water in the Old Testament. ఆ పాత నిబంధన గ్రంథములో జల ప్రళయం సంభవించినట్లు మనం And the చూస్తున్నాం. Lord consumed the world with the waters of the flood. ఆ ప్రవాహం వలె వచ్చిన ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును దేవుడు నశింపజేశాడు. So in the New Testament, అలాగే క్రొత్త నిబంధనలో కూడా in the days to come, రాబోయే దినాల్లో they that do not receive the Lord, ప్రభువును చేర్చుకొనని they వారి who మీద, do not welcome him, ఆయన అంగీకరించని వారి విషయంలో the judgment shall be not with water but with fire. ఈసారి తీర్పు నీటితో కాదు గాని అగ్నితో ఉండబోతుంది. It's a very dangerous statement there. అదెంతో భయంకరమైన Dear ప్రమాదకరమైన brother and వాక్యం. sister, ప్రియ సోదరుడా సోదరి, if any of you listening to this message far and near, ఈ వర్తమానాన్ని వింటున్న మీరులో ఎవరైనా సరే, if you have closed the door of your heart, మీ హృదయ ద్వారాన్ని ఒకవేళ if you మూసివేసినట్లయితే, have closed the door of your family, మీ కుటుంబం యొక్క ద్వారాన్ని if మూసివేసినట్లయితే, you have closed the door of the assembly for the Lord, సంఘము యొక్క ద్వారాన్ని ప్రభు కొరకు మూసివేసినట్లయితే, you are only preparing for the judgment to come. రాబోయే దేవుని తీర్పు కొరకు సిద్ధపడుతున్నారంతే. What a mercy of the Lord. అయితే దేవుని కనికరం ఎటువంటిదో మనం The చూస్తున్నాం. disciples said here, శిష్యులు ఇక్కడ మాట్లాడారు, Lord, shall we ask like Elijah that fire should come down and consume these Samaritan villages who do not welcome you? ప్రభువా నిన్ను చేర్చి సమరయుల గ్రామం మీదకి ఏలియావలే మేము అగ్ని దిగిరమ్మని చెప్పాలనా, అది మీకు ఇష్టమా అని అడిగారు. The humble, the simple ప్రభు యొక్క వినయపూర్వకమైన కనికరం rebuked them and said, ye know not what manner of spirit ye are of. Verse 55. 55వ వచనం, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అని చదువుతున్నాం. And like a good Samaritan, మంచి సమరయుని వలె, we find verse 56. 56వ వచనంలో For చదువుతున్నాం, the Son of Man is not come to destroy men's lives, but to save them. And they went to another village. తెలుగులో 4 అంకె వేసి కింద చదువుతున్నాం, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు అని చదువుతున్నాం. ఆ తర్వాత వారు మరి ఒక గ్రామం వెళ్ళిరి. And the village that they went in వారు వెళ్ళిన గ్రామమే is the village of Bethany, బేతనియా గ్రామం. chapter 10 and verse 38. 10వ అధ్యాయం 38వ వచనం, We find the door is closed in Samaria, గ్రామంలో తలుపు మూసివేయబడింది. but the Lord in his tender mercy, instead of bringing judgment upon them at that time, అయితే ప్రభు తన మహాకనికరాన్ని బట్టి వారి మీద అక్కడ తీర్పును విధించలేదు. he went into another village. ఆయన మరొక గ్రామానికి సాగి And వెళ్ళాడు. as he went into another village, ఆయన మరొక గ్రామానికి వెళుతూ ఉండగా what do we read in verse 38? 38లో మనం చదువుతున్నాం. And he went into a certain village, అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. and a certain woman by name Martha మార్తా అను ఒక స్త్రీ ఆయనను received him into her house. ఆమె ఆయనను తన ఇంట చేర్చుకొనెను. Praise God for that. దేవునికి స్తోత్రం. It was another village. ఇది మరొక గ్రామం. It was a different village. ఇది మరొక గ్రామం, Another ప్రత్యేకమైనది. of a different kind. మరొక రకమైన గ్రామం ఇది. Not the villages which did not welcome the Lord Jesus, ఆయన ఆహ్వానించబడని గ్రామముల వంటిది but కాదు a ఇది. village that welcomed the Lord Jesus. ఆయనను రమ్మని ఆహ్వానించిన గ్రామం ఇది. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, we are living in a world where the doors for the gospel and the message of the Lord Jesus is closed today. సువార్తకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సందేశానికి తలుపులు మూయబడిన లోకములో మనం జీవిస్తున్నాం. And the Lord in his tender mercy is still sparing them.
అయితే ప్రభు తన కనికరాన్ని బట్టి వారిని ఇంకా ఉపేక్షిస్తున్నాడు. until the day of judgment to come. రాబోయే తీర్పు దినం వరకు ఆయన కనికరిస్తాడు. But before that day of judgment comes, ఆ తీర్పు దినం రాకముందు here is an opportunity for us. ఇక్కడ మనకు మరొక అవకాశం మనకి For it ఇవ్వబడింది. is of the mercies of the Lord that we are not consumed. దేవుని కృపను బట్టి కనికరాన్ని బట్టి మనం లయం కాలేదు. Great is thy faithfulness. ఆయన నమ్మకత్వం విశ్వాస్యత ఎంతో గొప్పది. Morning by morning, new mercies I see. ప్రతి ఉదయం నూతనంగా ఆయనకు మన మీద దయ పుడుతూ ఉంది. Dear brother and sister, సోదరుడా సోదరి, through the meetings arranged here, ఇక్కడ ఏర్పాటు చేయబడిన కూడికల మూలంగా maybe regular meetings, సామాన్యమైన కూడికలు ఎప్పుడు maybe జరిగేవి yearly కూడా. meetings, సంవత్సరంలో జరిగే కూడికలు, maybe special meetings, ప్రత్యేకమైన కూడికలు, maybe all that is being done here. ఇక్కడ చాలా పనులు కార్యక్రమాలు ఏర్పాటు The చేయబడుతున్నాయి. Lord is wanting to speak to each one of us, చేరి వచ్చిన మనందరితో ప్రభు to మాట్లాడాలనుకుంటున్నాడు. make a question before us. మన ముందు ఆయన ఒక ప్రశ్న Is ఉంచుతున్నాడు. my door closed for him? మన ముందు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు నా తలుపు ఆయన కొరకు మూసివేయబడింది Is the కాదా? door of my family closed for the Lord? కుటుంబం యొక్క ద్వారం ప్రభు కొరకు ఒకవేళ మూసివేయబడింది Is కాదా? the door of the assembly is closed for the Lord? స్థానిక సంఘం యొక్క ద్వారం ప్రభు కొరకు మూసివేయబడింది కాదా? Dear servant of the Lord, when he was praying the first prayer, దేవుని సేవకులు మొదటిసారి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు did you hear the words of his prayer? ఆయన ప్రార్థనలో మాటలు మీరు విన్నారా? It was in Telugu. ఆ తెలుగులోనే ప్రార్థన చేశారు. I do not know the language. తెలుగు భాష దేవుని దాసులకు But అర్థం with కాదు. the spirit of understanding, I came to know this. కానీ గ్రహించగలిగారు. Lord, the assembly has prayed for these meetings. ప్రభా సంఘము ఈ కూడికల కొరకు ప్రార్థన We have చేసింది. spent more than lakhs of rupees. చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. And if your purposes is not fulfilled in gathering us together, అయితే మనం చేరి వస్తూ ఉండగా నీ ఉద్దేశం దేవా నెరవేర్చబడకపోతే the lakhs of rupees will be only a waste before us. ఖర్చు పెట్టిన లక్షల రూపాయలన్నీ వ్యర్థమైపోతాయి. Dear brother and sister, సోదరుడా సోదరి, in all our reverence for the Lord, ప్రభు పట్ల ఉండవలసిన గౌరవ మర్యాదల విషయంలో please do not forget this, ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. that Lord has summoned us together ప్రభు మనందరినీ సమకూరుస్తున్నాడు. to speak his heart before us, ఆయన హృదయాన్ని మన ముందుంచుతున్నాడు. to ask a first question before us, మొదటి ప్రశ్న మన ముందుంది. that are you welcoming the Lord Jesus Christ in your life? మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ఆహ్వానించేవారుగా In the ఉన్నారా? assembly where you are in fellowship with, మీరున్న స్థానిక సంఘంలో is the person of the Lord is respected? ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిగా గణపరచబడుతున్నాడా? Is he revered? ఆయన పైకెత్తబడుతున్నాడా? Is he really honored in our gathering together? ఆయన నిజంగా గౌరవించబడుతున్నాడా మన కూడికల్లో? Is he delighted to be present with us? మనతో మన మధ్య ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? Because we are living in the days and times ఈ దినాల్లో మనం జీవిస్తూ ఉండగా where, as far as the world is concerned, లోకం విషయానికి వస్తే, or the religious world is concerned, మతపరమైన లోకం విషయానికి మనం వచ్చినప్పుడు they are looking for the elite people to be welcomed. ఉన్నతమైన వారిని రమ్మని చెప్పి పిలుస్తారు, ఆహ్వానిస్తారు. Educated people to be welcomed. విద్యార్హతలు కలిగిన వారిని ఆహ్వానిస్తారు. Eloquent people to be welcomed. బాగా మాట్లాడగలిగిన వాక్చాతుర్యం ఉన్న వారిని So ఆహ్వానిస్తారు. calling the elite, educated and eloquent, బాగా మాట్లాడగలిగిన వారిని, చదువుకున్న వారిని, లోకంలో గనులైన వారిని they పిలుస్తారు. want to honor the person, the people, the men around us. చుట్టూన్న మనుషుల్ని కనపరిచే పనిలో లోకం ఉంది. But look at the Lord Jesus. అయితే ప్రభువుని మీరు చూడండి. Look at that ordinary family. అక్కడ ఉన్న సామాన్యమైన కుటుంబాన్ని మనం How గమనిస్తున్నాం. we should be thankful to the Lord. ప్రభువుకి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా. Dear brother and sister, ఈ సోదరుడా సోదరి, the Lord who keeps no respect of persons, ప్రభువు మనుషుల ముఖాల్ని చూచి గౌరవించేవాడు he కాదు. is not looking for any doctorate and divinity in our life. మన జీవితాల్లో డాక్టరేట్ల కోసం, పట్టాల కోసం ఆయన చూడట్లేదు. Many are carried away because of these things. ఈ విషయాల వెంబడి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. It happened with me. దేవుని దాసుల విషయంలో కూడా ఇది There were జరిగింది. some who contacted us. కొంతమంది వారిని సంప్రదించారు. They said, brother, if your ministry is to be effective, బ్రదర్, మీ పరిచర్య ప్రభావవంతంగా ఉండాలంటే why don't you do some theological classes and courses? మీరు ఏమైనా థియాలజీ కోర్స్ చేయొచ్చు కదా అని అడిగారు. Before your name, if you have doctor, మీ పేరుకు ముందు డాక్టర్ అని ఉంటే, and after your name you have DD, Doctor of Divinity, పేరు తర్వాత డిడి అనే డిగ్రీ ఉంటే your ministry will be more effective, brother. మీ పరిచర్య ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది బ్రదర్ అన్నారు. I thought that will be right.
అది నిజమేనేమో అనుకున్నారు. That was in a very young days of my Christian life. అది చాలా కాలం క్రితం కొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు I paid the fees. ఫీజు కూడా కట్టారు. I registered my name for doctorate of divinity ఆ డాక్టరేట్ కోసము పేరిచ్చారు. because me and my wife both have resigned our job and came out for ministry. ఎందుకంటే దేవుని సేవకులు ఆంటీ కూడా వారు వేరే పనికి రాజీనామా చేసి ప్రభు పనికి వచ్చారు. She also joined the course along with me. ఆమె కూడా ఈయనతో పాటుగా ఆ కోర్సులో చేరింది. But as we were praying అయితే ప్రార్థన చేస్తూ in ఉండగా our family prayer, ఆ కుటుంబ ప్రార్థనలోనే the Lord very dearly spoke to us. ప్రభు వారితో మాట్లాడారు. By God's grace, we came out of that. దేవుని కృప వలన దాంట్లో నుంచి బయటకు వచ్చారు. Let the money go. ఆ డబ్బు పోతే But పోనివ్వండి, we don't want a doctorate and doctor of divinity before and after our name. ముందు తర్వాత డాక్టరేట్ వద్దు, డాక్టర్ అనే బిరుదు వద్దు. Many are easily carried away because of these things. ఈ విషయాల వెంబడి కొట్టుకొని పోయేవారు చాలా మంది ఉన్నారు. I thank God because the Lord, who keeps no respect of persons, అయితే మనుషులను వారి ముఖాన్ని చూచి ముఖస్తుతి చేయని ప్రభువుని బట్టి సంతోషం. he went into this ordinary house, ordinary village where he was welcomed. ఆయన ఆహ్వానించబడిన సామాన్యమైన గృహంలో ప్రభు He ప్రవేశించాడు. doesn't need any doctorate and divinities. ఆయనకు ఎటువంటి విద్యార్హతలు గొప్ప అర్హతలు అవసరం లేదు. However ordinary people we are, మనం ఎంత సామాన్యమైన ప్రజలమైనా సరే, only if our heart is open for him, మన హృదయం ఆయన కొరకు if తెరవబడితే, our home is open for him, మన గృహము ప్రభు if కొరకు our తెరవబడితే, assembly is open for him, మన స్థానిక సంఘము ఆయన కొరకు if తెరవబడితే, he is welcome. ఆయన ఆహ్వానించబడితే, Underline this statement. ఈ మాటను గుర్తుపెట్టుకోండి, The Lord is present where he is welcome. ఆయన ఆహ్వానించబడిన స్థలములో ఉండడానికి ప్రభు ఇష్టపడతాడు. Oh, there is no other person in our life and our gathering than the person of the Lord Jesus Christ, who is to be honored. మన కూడికల్లో, మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కన్నా కూడా ఎక్కువగా ఘనపరచబడవలసిన వ్యక్తి How మరొకరు much లేరు. he loved you and me. నిన్ను నన్ను ఆయన ఎంత ప్రేమించాడు. For our sake, when he came into this world, మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు we read in the Bible, దేవుని వాక్యములో చదువుతాం, while everybody went to their own houses, ప్రజలందరూ అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, he went to the Mount Olivet to pray. ఆయన ప్రార్థన చేయడానికి ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా There చదువుతాం. was no place for him to stay. ఆయనకు ఉండడానికి స్థలం లేదు. He said, foxes have holes and the birds of the air have nests, but the Son of Man has no place to lay his head. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు అని ప్రభు అన్నాడు. Such a loving God. ఎంత ప్రేమ కలిగిన And he ప్రభు. wants to be with us. ఆయన మనతో ఉండాలని ఇస్తున్నాడు. He is there where he is welcomed. ఆయన ఆహ్వానించబడిన స్థలములో ప్రవేశిస్తున్నాడు. The beauty of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. Assembly is the place of his welcome. స్థానిక సంఘం ఆయన ఆహ్వానించబడే స్థలం. Why do I say that? ఎందుకు ఈ మాట చెప్తున్నా? You know why do I say that? ఎందుకో తెలుసా? Because we are living in the time and age of the church at Laodicea. ఎందుకంటే లవోదికయ సంఘ కాలంలో మనం జీవిస్తున్నాం. And where do we find the Lord in the church at Laodicea? ఆ సంఘాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ప్రభువుని ఎక్కడ చూస్తాం మనం? He's not inside the church, ఆయన సంఘము లోపల లేడు, but he's outside the church. వెలుపల ఉన్నాడు, ద్వారం బయట. And what is he doing there? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. The sad thing of the church age today is అదెంత విచారకరమైన విషయమో కదా. the Lord is not inside, ప్రభువు సంఘము లోపల లేడు, and those who are inside are not aware about it. లోపల ఉన్నవారు ప్రభువు లేడు అనే విషయము గ్రహించిన వారుగా లేరు. They are singing songs, లోపల కీర్తనలు they are పాడుతున్నారు, praying prayers, ప్రార్థనలు చేస్తున్నారు, they are praising God, దేవుని స్తుతిస్తున్నారు, they are reading the Bible, బైబిల్ చదువుతున్నారు, they are preaching, వాక్యం కూడా చెప్తున్నారు. but they are not knowing that the Lord is not there. అయితే వారి మధ్య లోపల ప్రభువు లేడు అనే సంగతి వారికి తెలియదు. Once a preacher asked a question. ఒకసారి ఒక ప్రసంగికుడు ఈ ప్రశ్న అడిగాడు. Revelation 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. The preacher asked a question. ఆ ప్రసంగికుడు ఇట్లా అడిగాడు, Where do you think the Lord is standing and knocking? ప్రభువు ఎక్కడ ఉండి తడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. One young man raised his hand. ఒక యవనస్తుడు చేయి పైకెత్తాడు. He said, Sir, I can answer. నేను జవాబు చెప్తాను అన్నాడు. The preacher was surprised. ఆయన ఆశ్చర్యపోయాడు. వాక్యం He చెప్పాడు. asked him to stand up నిలబడి చెప్పమన్నాడు. and answer. నిలబడి చెప్పు You అన్నాడు. know what the young man replied? ఆ యవనస్తుడు ఏం చెప్పాడు The తెలుసా? young man said, యవనస్తుడు ఇట్లా అన్నాడు, Lord, I think the Lord is inside and knocking the door.
నేనేమనుకుంటున్నానంటే ప్రభు లోపలే ఉండి తలుపు తడుతున్నాడు అని అనుకున్నాను అన్నాడు. The preacher was shocked. చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. He didn't expect that answer. ఆ జవాబును ఆయన ఎదురు చూడలేదు. The young man, again, he looked at him sternly and asked him, యవనస్తుడు మళ్ళీ అట్లే నిలబడి మాట్లాడాడు. where do you think the Lord is standing and knocking? ప్రభు ఎక్కడుండి తడుతున్నాడు అని మీరు అనుకున్నారు? Inside or outside? లోపల బయట? The young man, without any change on his face, confidently he said, sir, I am very sure the Lord is standing inside and knocking the door. ఆ ప్రసంగికుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. నువ్వేమనుకుంటున్నావు యవనస్తుడా? ప్రభు లోపల నుండి తలుపు తడుతున్నాడా బయట నుండి తడుతున్నాడా అని అడిగినప్పుడు The preacher asked him, why do you say like that? మరలా అడిగినప్పుడు కూడా ఏ మార్పు లేకుండా లోపల నుండే తడుతున్నాడండి అని చెప్పాడు. You know what the young man said? ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆ యవనస్తుడు Do ఏం you know what చెప్పాడంటే, the young man said? ఆ యవనస్తుడు ఏం చెప్పాడో He తెలుసా? said, sir, I am very sure the Lord is standing inside and knocking the door, seeing the situation inside the church. సంఘము యొక్క పరిస్థితిని చూస్తూ లోపలుండి ఆయన తలుపు తడుతున్నాడు. Seeing the situation inside, లోపల ఉన్న పరిస్థితులు చూసినప్పుడు he is knocking the door ఆయన తలుపు తడుతున్నాడంట. and he want to go out as soon as possible. ఎందుకంటే ఎంత తొందర వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలనుకున్నాడంట ఆయన బయటికి. Because the young man has seen ఆ యవనస్తుడు చూసిన విషయాలు, inside the church, సంఘములో చూసిన విషయాలు, there is only politics, అక్కడ రాజకీయాలు చూశాడు, there is only prestige, అక్కడ పేరు ప్రఖ్యాతులు there ఉన్నాయి, is only money issues, అక్కడ డబ్బు సమస్యలు ఉన్నాయి, there are property problems, అక్కడ అక్కడ ఆస్తి గొడవలు ఉన్నాయి, there are position problems, ఆస్తి గొడవలు అక్కడ ఎన్నో ఉన్నాయి. all are infighting. లోపలంతా కొట్టుకుంటున్నారు. How can the Lord stay inside? ప్రభు ఎట్లా ఉండగలడు లోపల? And the young man was frustrated seeing that. కాబట్టి యవనస్తుడు ఇదంతా చూసి ఆ మాట చెప్పాడు. So he thought like this. ఆయన ఇట్లా అనుకున్నాడు. Because of all that is happening in the church, లోపల జరుగుతున్న అంతటిని చూసినప్పుడు that's why the Lord is inside knocking the door and wanting to go out as soon as possible. అందుకే ప్రభు తలుపు తడుతున్నాడు, బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్పాడు. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, we may laugh at it for a while, దీన్ని విని మనం నవ్వుకోవచ్చు కానీ but isn't it a true situation in many so-called churches today? చాలా సంఘాల్లో ఇదే వాస్తవికమైన పరిస్థితి కదా. Problem of prestige, నేను ముఖ్యం అనే సమస్య, problem of property, అక్కడ ఉన్న ఆస్తుల కొరకైన problem గొడవలు, of politics, రాజకీయాలు, problem of money, డబ్బు సమస్యలు, problem all inside amongst them. లోపల సంఘంలో ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. How can the Lord be present where all of these things are being prevailing? ఈ విషయాలన్నీ లోపల సాగుతూ ఉండగా ప్రభు ఎట్లా ఉండగలడు? We heard the first lesson today from the book of Ezra. ఉదయం యెజ్రా గ్రంథములో నుండి మొదటి పాఠం మనం విన్నాం. Because of the failure of leadership, నాయకత్వం యొక్క లోపాన్ని బట్టి no models available. అక్కడ ఏ మాదిరి లేకుండా పోయింది. How can the Lord's church be built up? ప్రభు యొక్క సంఘం ఎట్లా కట్టబడుతుంది? Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, how do we welcome the presence of the Lord in the house of God? ప్రభు యొక్క సన్నిధిని దేవుని ఇంట్లోనికి మనం ఎట్లా ఆహ్వానిస్తాం? If we acknowledge that, మనము దాన్ని గ్రహించగలిగితే, if we know that the Lord is present where we gather together, మనము చేరి వచ్చే స్థలాల్లో ప్రభు ఉంటాడు అని మనం గ్రహించగలిగితే, listen to this. ఈ విషయాన్ని మనం వినాలి. Dear sister, please listen carefully. ప్రియ సోదరి జాగ్రత్తగా వినండి. Otherwise, we are not welcoming the Lord's presence. లేదంటే ప్రభు యొక్క సన్నిధిని మనం ఆహ్వానించని వారుగా ఉంటాం. If we believe what we say, మనము ఏం చెప్తున్నామో దాన్ని నమ్మితే, that where 2 or 3 are gathered together, there am I in the midst of them, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. then what will be happening? కాబట్టి ఏం జరగాల్సింది? It should affect our coming to the church. మనము సంఘానికి చేరి రావడం అనేది దాన్ని బట్టి ప్రభావితం It చేయబడాలి. should affect our sitting in the church. మనం అక్కడ ఎలా కూర్చుంటామో ఆ విధానం It ప్రభావితం should affect చేయబడాలి. our speaking in the church. మనము మాట్లాడే విషయాలు దాన్ని బట్టి ప్రభావితం It చేయబడాలి. should affect our dressing in the church. సంఘములో మన వస్త్రధారణ దాన్ని బట్టి ప్రభావితం అవ్వాలి. It should affect all our demeanor when we come to the local assembly. మనం స్థానిక సంఘానికి వస్తూ ఉండగా అక్కడ మన ప్రవర్తన అంతా ప్రభు సన్నిధిని బట్టి ప్రభావితం చేయబడాలి. But today, అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? knowingly or unknowingly, తెలిసి తెలియక కొన్ని we సందర్భాల్లో have become so casual in our appearance, మనం వచ్చే విధానములో చాలా క్యాజువల్ గా మనం ఉంటున్నాం. and we do not recognize that we are closing the door to the Lord. ప్రభువుకి ఒకవేళ ద్వారం మూసివేస్తున్నామేమో అనే గ్రహింపు లేకుండా మనం ఉంటున్నాం. Because when we don't come before time,
సమయానికి మనం రానప్పుడు if the assembly time is 10 o'clock, కూడిక 10 గంటలకు అయితే believe me, the Lord is present there. ప్రభు ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉంటాడు. He will come on time for every meeting. ఆయన ప్రతి మీటింగ్ కి సమయానికి వస్తాడు. How do you and I disrespect him? ఆయన అలాగ వస్తున్నాడని గ్రహించినప్పుడు మనం ఎట్లా ఆయన్ను అగౌరవపరచగలం? Instead of coming early, me and my family మనము మన కుటుంబం coming early on time ముందు రావాల్సిన దానికి బదులుగా and welcoming the presence of the Lord, ముందు వచ్చి ప్రభువును ఆహ్వానించాల్సిన దానికి బదులుగా when we come late, మనం ఆలస్యంగా వచ్చినప్పుడు, when we come casually, మనము చాలా ఉదాసీనంగా వచ్చినప్పుడు, when we sit the way we like, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం and కూర్చున్నప్పుడు, we do whatever we like, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం పనులు dear brother and చేస్తున్నప్పుడు, sister, ప్రియ సోదరుడా సోదరి, we are closing the door for him, disrespecting his presence in our midst. ఆయన సన్నిధిని అవమానపరచడం వలన మన మధ్య ఆయనకు తలుపులు మనం In మూసివేస్తున్నాం. this first lesson, కాబట్టి మొదటి పాఠంలో my humble request to you will be దేవుని దాసులు మనకు చేస్తున్న వినయపూర్వకమైన మనవి, that never ever disrespect or disrever the presence of the Lord in the gathering of the people of God. దేవుని ప్రజల యొక్క సమూహాల్లో కూడికల్లో ప్రభువును ఎన్నడూ కూడా అగౌరవపరచొద్దు. Whatever anybody does, ఎవరు ఏం చేసినా సరే let them do. ఏమైనా చేయనివ్వండి, They will bear the consequences of that. దానికి వచ్చే పర్యవసానాల్ని వారు భరిస్తారు. But as far as me and my family అయితే concerned, నేను నా కుటుంబం we will go to the house of God before time. దేవుని ఇంటికి సమయం కంటే ముందుగా వస్తాం. And we will welcome the presence of the Lord like Martha, who was ready to open the door and welcome him inside her house. మార్తవలే మేము ముందుగా వెళ్ళి ఆమె ఎట్లయితే తన ఇంటి తలుపులు తెరిచిందో మేము కూడా ప్రభువుని ఆహ్వానిస్తాం. Remember, he is always there where he is welcome. ఆయన ఆహ్వానించబడిన స్థలంలో ఆయన ఉన్నాడని మనము In these గ్రహిస్తాం. times that we are living today, మనం జీవిస్తున్న ఈ దినాల్లో while all others are disrespecting and disrevering, మిగిలిన వారందరూ ప్రభువుని అగౌరవపరుస్తూ ఉండగా, అవమానపరుస్తూ ఉండగా, may you and I be like this family నీవు నేను ఇక్కడ ఉన్న కుటుంబం వలె who are ready to welcome the Lord ప్రభువును inside. ఆహ్వానించే వారముగా, లోపలికి పిలిచే And వారముగా, without any respect of persons, ఏ మనుషునికి ముఖస్తుతి చేయకుండా, whoever we are, ఎవరమైనా సరే the Lord is ready to be with us. ప్రభువు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. Suppose if the verse would have said like ఈ this, వచనం ఒకవేళ ఇంకొక రకంగా చెప్పిండే, for where 200 or 300 of you gather together, there am I in the midst of you. ఎక్కడ 200 మంది 300 మంది కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్తే, If the verse would have been like that, ఒకవేళ ఆ వచనం అట్లా రాయబడితే, will his presence be here for this meeting now? ఈ మీటింగ్ లో ప్రభు సన్నిధి ఉంటుందా ఈ సమయంలో? Did you count how many of us are sitting ఇక్కడ here? ఎంతమంది కూర్చున్నారో మీరు లెక్క పెట్టారా? We are 187, 187 మంది ఉన్నారంట ఇక్కడ, including the small little children. చిన్న పిల్లలతో కలిపి కూడా. Did you count that? మీరేమైనా లెక్క పెట్టారా? We are 187. 187 మంది. If not, you can count afterwards. లేదంటే మీరు లెక్క పెట్టుకోండి అని చెప్తున్నారు. If the number is more, ఒకవేళ నెంబర్ ఎక్కువగా ఉంటే maybe they have come later వారు on. లేట్ గా వచ్చారేమో. If the number is less, ఒకవేళ నెంబర్ తక్కువగా ఉంటే maybe some people have gone out. కొంతమంది బయటికి వెళ్ళారేమో. But I want to ask a question. అయితే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. If there would have been 187 here, 187 మంది ఇక్కడ ఉంటే ఒకవేళ will the presence of the Lord be here, brother? దేవుని సన్నిధి ఇక్కడ ఉంటదా? Will the presence of the Lord be here, dear sister? దేవుని సన్నిధి ఇక్కడ ఉంటదా సోదరి? No, లేదు. because the Bible says, ఎందుకంటే వాక్యం చెప్తుంది, where 200 or 300 of you gather together, there am I in the midst of you. 200 మంది 300 మంది ఉంటే అక్కడ నేను మీ మధ్య ఉంటాను. Thank God he didn't say that. ఆయన అట్లా చెప్పనందుకు దేవునికి స్తోత్రం. Otherwise, this gathering would have had no effect, లేదంటే ఈ కూడికు ఏ ప్రభావం ఉండదు, no speciality. ఏ ప్రత్యేకత ఉండదు. But he said, అయితే ఆయన చెప్పాడు, for where 2 or 3 gathered together in my name, there am I in the midst of them. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. Whenever I say that statement, ఆ మాట నేను చెప్పినప్పుడల్లా I put a question like this: ఒక ప్రశ్న ఇట్లా ఉంచుకుంటాను. am I one among those 2 or 3 because of whom the Lord delights to bring his presence in the gathering of the people of God? ఏ 2-3 బట్టయితే ప్రభు తన సన్నిధిని అక్కడ ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడో ఆయన ప్రజల మధ్య వారిలో నేను ఉన్నానా అనే ప్రశ్న. I want to be one among those 2 and 3. ఆ 2-3లో నేను కూడా ఉండాలి. If every brother, ఇక్కడ ఉన్న ప్రతి if సోదరుడు, every sister ఇక్కడ thinks ఉన్న that ప్రతి సోదరి అట్లా ఆలోచిస్తే, because of me the presence of the Lord should be there, నన్ను బట్టి ప్రభు సన్నిధి ఇక్కడ ఉంటుంది, I should be one among those 2 or 3.
ప్రభువును ఆహ్వానించి ఆ ఇద్దరు ముగ్గురులో నేను కూడా ఉండాలి. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, what an assembly it will be. ఆ స్థానిక సంఘం ఎట్లుంటుందో, What a blessing it will be. ఎంత ధన్యకరంగా ఉంటుందో. Will you take this first lesson with you? ఈ మొదటి పాఠాన్ని మీరు అంగీకరిస్తారా? Assembly is the place of his welcome, సంఘము ప్రభు ఆహ్వానించబడే స్థలం, where his person is recognized, ఆయన ఘనపరచబడే స్థలం, where his person is respected, ఆయన గుర్తించబడే స్థలం, where he is revered, ఆయన అత్యంత ఉన్నతంగా ఎంచబడే and the స్థలం. Lord will be present there. ప్రభు అక్కడ ఉంటే I'm always surprised. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను. The servant of the Lord also referred to Exodus chapter 25 and verse 8. దేవుని సేవకులు కూడా నిర్గమకాండం 25వ అధ్యాయానికి మనం తీసుకొని వెళ్ళారు. And the Lord said to Moses, అక్కడ ప్రభు అన్నాడు మోషేతో, make thou a sanctuary that I may dwell amidst my people. నేను నా ప్రజల మధ్య నివసించినట్లుగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. Moses, మోషే, the Lord, ప్రభువు he asked him to make a tabernacle ఆయన ఒక గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. that I may dwell with my people. నేను నా ప్రజల మధ్య నివాసం ఉండడానికి అని ప్రభు అన్నాడు. That is always the desire of the Lord, అది ఎల్లప్పుడూ ప్రభు యొక్క ఆశ అండి. to be in the midst of his people. ఆయన ప్రజల మధ్య నివసించాలని. If you and I would have been in place of Moses, మనము ఒకవేళ మోషే యొక్క స్థానంలో ఉంటే we should have asked a question to the Lord, మనము ప్రభుకి తిరిగి ప్రశ్న వేసేవాళ్ళం. because the Lord gave him the pattern of tabernacle, ప్రభు గుడారం యొక్క నమూనాను అతనికి and ఇచ్చినప్పుడు Moses built the tabernacle as it was told to him. మోషే ప్రభు చెప్పినట్టుగానే ఆ నిర్మాణం అంతా And జరిగించినప్పుడు Moses had no questions, మోషేకు అసలు ప్రశ్నలేవి లేవు. Actually, if we would have been there, ఒకవేళ మనమే అక్కడ ఉంటే we would have asked many questions. మనం చాలా ప్రశ్నలు అడిగేవాళ్ళం. Lord, ప్రభా, Moses should have said to the Lord, మోషే ఇట్లా చెప్పి ఉండాలి ప్రభుకి, what is the size of the tabernacle? ఈ గుడారం యొక్క ఈ పరిమాణం ఎంత? 100 cubits by 50 cubits. చాలా తక్కువ. And what is the size of my congregation? నా సమూహం యొక్క పరిమాణం ఎంత? 20 lakhs people. 20 లక్షల కాల్బలం. How do you expect 20 lakh people to come together in 100 cubits by 50 cubits? 20 లక్షల కాల్బలం ఉన్న ప్రజలు చాలా తక్కువ పరిమాణంలో ఈ గుడారము దగ్గరికి ఎట్లా రాగలరు? No question. ఏ ప్రశ్నలు లేవు. Moses didn't ask any question. మోషే ఏ ప్రశ్న అడగలేదు. You know what lesson I learned there? ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? Even God does not expect all to be in his presence at a given time according to his word. ప్రభు ఆయన మాట ప్రకారం చెప్పబడిన సమయానికి అందరూ అక్కడికి వస్తారు అని చెప్పకపోయినా సరే, But I don't want to be in that group. I want to be in a group which honors the presence of God and present there in the house of God. చెప్పబడిన సమయానికి అనేక మంది ప్రభు సన్నిధికి రారు, కానీ నేనైతే ఆ సమయానికి అక్కడికి వెళ్ళి కలుసుకోవాలనే ఆశ మనకు ఉండాలి. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, assembly is the place of his welcome. సంఘము ప్రభు ఆహ్వానించబడే స్థలం. If you welcome him in your personal life, మీరు ప్రభుని మీ వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానిస్తే, if you honor him in your family life, ఆయనను మీ కుటుంబ జీవితంలోనికి if ఆహ్వానిస్తే, you enjoy his presence in your family, ఆయన సన్నిధిని కుటుంబంగా మీరు అనుభవిస్తే, only then can you bring his presence along with you in the house of God. అప్పుడు మాత్రమే దేవుని ఇంటికి మీతో కూడా ఆయన సన్నిధిని తీసుకొని రాగలరు. How do I live the whole week? వారం అంతా నేను ఎట్లా జీవిస్తాను? How does my family live the whole week? నా కుటుంబం ఎట్లా జీవిస్తుంది? Do we really live in the sense of the presence of the Lord with us? మాతో పాటు ప్రభు ఉన్నాడు అనే స్పృహ కలిగి మేము ఉన్నామా? Imagine if all families are like that, సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ అట్లే ఉన్నాయని ఊహించండి. living in the presence of God ప్రభు సన్నిధితో కూడా జీవించడం, and bringing that presence of God along with them in the house of God. వారు వస్తూ ఉన్నప్పుడు, చేరి వస్తున్నప్పుడు ఆ సన్నిధిని తీసుకొని రావడం. What a gathering that will be. అటువంటి సమూహం ఎంత What అద్భుతంగా an ఉంటుందో కదా. assembly that will be. ఆ సంఘం ఎంత బాగుంటుందో కదా. Enough of blaming the elders of the assembly. సంఘములో పెద్దలను నిందించినంత చాలు. Enough of blaming the evangelist of the assembly. దేవుని సేవకుల్ని నిందించిన విషయాలు చాలు. Enough of blaming one another in the assembly. ఇతరుల మీద నిందలు వేసినవి చాలు. May the Lord change you. ప్రభు మనల్ని మార్చునుగా. May the Lord change me. ప్రభు నన్ను మార్చునుగా. May the Lord change us. ప్రభు మనందరినీ మార్చునుగా. May the Lord quicken us. ప్రభు మన హృదయాల్లో కార్యము May the Lord జరిగించాలి. revive us. ఆయన మనల్ని ఉజ్జీవింప May we చేయాలి. say to him, Lord, I am sorry ప్రభువా క్షమించు అని నేను చెప్పగలగాలి. because I did not read your word and welcome you. I closed the door for you. ఎందుకంటే నేను నీ వాక్యాన్ని చదవకుండా నిన్ను ఆహ్వానించకుండా తలుపులు మూసివేసిన We వ్యక్తిని. didn't have family altar day by day. So many days we have closed the door. చాలా సార్లు కుటుంబ ప్రార్థన జరగని
కారణాన మేము కుటుంబంగా తలుపులు మూసివేశాం. I was not coming on time and receiving you. I have closed the door. సమయానికి వచ్చి నిన్ను చేర్చుకున్నందున నేనే తలుపులు మూసివేసిన వ్యక్తిని. Lord, please forgive me. ప్రభువా నన్ను క్షమించు. Lord, I want to be always like Martha. నేను ఎప్పుడూ కూడా మార్తలాగా ఉండాలని While ఇష్టపడుతున్నాను. all the villages of Samaria closed the door, సమరయుల గ్రామాలన్నీ నీకు తలుపులు మూసివేసి ఉండగా, waiting for the days of judgment. తీర్పు కొరకు వారు కనిపెడుతూ ఉండగా, I don't want to be one among them. నేను వారిలో I ఉండాలనుకోవట్లేదు. want to welcome you. నేను నిన్ను I want you to ఆహ్వానించాలనుకుంటున్నాను. be in our midst. మా మధ్య నీ ఉండాలని నేను Lord, forgive ఆశపడుతున్నాను. me so far. ప్రభువా ఇంతవరకు జరిగిన వాటికి నన్ను క్షమించు. Let because of me and my family's fellowship with the local assembly, నన్ను నా కుటుంబాన్ని స్థానిక సంఘంలో మేము ఉంటూ ఉండగా our assembly might become a place of his welcome. మన సంఘాలు ఆయన్ను ఆహ్వానించేవిగా ఉండునుగా. We often read John's Gospel chapter 1. దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చాలాసార్లు చదువుతాం. What do we read in verse 11? అక్కడ మనం ఏం చదువుతాం? 11వ John వచనంలో 1 and verse. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. He came to his own, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, and his own received him not. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, but verse 12 says to us, 12వ వచనంలో మనం but చదువుతున్నాం. as many as received him తన్ను ఎందరు అంగీకరించురో and వారికి believed in అందరికీ, him, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన to వారికి them he gave authority to be దేవుని- called the sons and the daughters of God. దేవుని పిల్లలు అవ్వడానికి, కుమారులు కుమార్తెలని పిలువబడడానికి ఆయన అధికారం ఇచ్చాడు. The Lord is knocking your door. The Lord is waiting for you. ప్రభువు తలుపు తడుతూ మన The కొరకు Lord ఎదురు wants to చూస్తున్నాడు. come in. ఆయన లోపలికి రావాలని ఆశపడుతున్నాడు. Will you be one like the other villages? మిగిలిన గ్రామస్తుల వలె మనం ఉంటామా? Or will you be like Martha and లేక the village at Bethany, బేతనీలో ఉన్న మార్త వలె, ఆ బేతనీయ వలె మనం ఉంటాం. welcoming the Lord? ప్రభువుని ఆహ్వానించడం. Assembly is the place of his welcome, సంఘము ప్రభువును ఆహ్వానించే స్థలం. where the person of the Lord Jesus Christ is recognized. వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు గుర్తించబడే స్థలం. It is respected and revered. అక్కడ ఆయన మహిమపరచబడాలి, గణపరచబడాలి. May you and I do that in the places where we are. నీవు నేను మనం ఉన్న స్థలాల్లో అలాగుందుముగా. I was surprised when I was reading this chapter. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. If you read from verse 1 onward, మొదటి అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు Luke's Gospel chapter 10 and verse 1. లూకా సువార్త 10వ అధ్యాయం వచనము నుండి, When the Lord appointed the 70 to go and preach the gospel, ప్రభు 70 మందిని సువార్త ప్రకటించడానికి నియమించి పంపించాడు. you know what did he say to them? ఆయన వారికి ఏం చెప్పాడో తెలుసా? When you go this way. మీరు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళండి. Look at verse 5. 5వ వచనం And చూడండి. into whatsoever house ye enter, first say, peace be to this house. మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పండి. And if the son of peace be there, your peace shall rest upon it. If not, it shall return to you again. సమాధాన కుమారుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీ యొద్దకు తిరిగి వచ్చును. The Lord continued to speak to them. ప్రభు వారితో మాట్లాడటం కొనసాగిస్తూ ఉన్నాడు. And we notice ahead of that, అక్కడ మనం చదువుతాం తర్వాత verse 10. 10వ వచనం. But into whatsoever city you enter, and they receive you not, go your ways out into the streets of the same, and say, even the very dust of your city, which cleaveth on us, we do wipe off against you. Notwithstanding, be sure of this, that the kingdom of God is come nigh unto you. 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, ఆయనను దేవుని రాజ్యం సమీపించదని తెలుసుకోండి చెప్పుడి. The Lord made it very clear in the beginning of the chapter itself. 10వ అధ్యాయం ప్రారంభంలోనే ప్రభు చాలా స్పష్టం చేశాడు. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, if we welcome him, మనము ఆయనను ఆహ్వానిస్తే shalom, shalom, మన మీద సమాధానం నిలిచి ఉంటుంది. peace be unto you, మీకు సమాధానం కలుగును గాక. peace be unto you మీకు సమాధానం in our house, మన గృహములో, in our life. మన జీవితంలో. If the peace is departed, సమాధానం వెడలిపోతే, if the peace is disturbed, సమాధానము చెరిపివేయబడితే, the only question is ప్రశ్న ఏంటంటే whether we have welcomed him or not. మనము నిజంగా ప్రభువుని ఆహ్వానించామా లేదా? If we want that peace to be restored, సమాధానము తిరిగి సమకూర్చబడాలంటే will you confess your mistake? నీ తప్పును నీవు ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. Whoever we are, మనం ఎవరమైనా సరే, whatever we have done, మనం ఏం చేసినా సరే, the Lord is ready to forgive us.
ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. And if we welcome him, మనము ఆయన ఆహ్వానిస్తే his peace shall be our experience. ఆయన సమాధానం మన అనుభవం అవుతుంది. If we live casually, మనము ఉదాసీనంగా జీవిస్తే, if we neglect to welcome him, ఆయనను ఆహ్వానించే విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, the dust of the feet shall be wiped off, ఆ పాదముల ధూళి దులిపివేయబడుతుంది. and it will stand against the day of judgment. ఆ దులిపివేయబడిన ధూళి తీర్పు దినమున మనకు విరోధంగా నిలబడుతుంది. So when I read Luke 10 and verse 38, కాబట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుతూ ఉండగా I love to read that verse and close. ఆ వచనాన్ని మరలా చదివి ముగించడం Now it సంతోషకరం. came to pass as they went that he entered into a certain village, and a certain woman named Martha received him into her house. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. Will you be like Martha? మార్త వలె నీ ఉంటావా? Will you be like that family? ఆ కుటుంబం వలె మీరుంటారా? Will you be like that village in Bethany? బేతనీ అనే గ్రామం వలె మనం ఉందామా? While all others are closing doors for him, మిగిలిన వారందరూ ప్రభువుకు తలుపులు మూసివేస్తూ ఉండగా, for whatsoever reason it is, ఏ కారణాలైనా కానివ్వండి, may you and I నీవు నేను ensure ఖచ్చితంగా that we welcome him in our house, ప్రభువుని మన గృహాల్లోనికి ఆహ్వానిద్దాం. welcome him in our lives, మన జీవితాల్లోనికి ఆయన and ఆహ్వానిద్దాం. living in the sense of his presence. ఆయన సన్నిధి యొక్క గ్రహింపులో జీవిద్దాం. In the days of the church at Laodicea, లవోదికీయ సంఘ కాలంలో let our assembly, మన స్థానిక where సంఘం, we fellowship with, మనం ఎక్కడైతే సహవాసం be చేస్తున్నామో a place of his welcome. ఆయన ఆహ్వానించబడే స్థలంగా ఉండును గాక. How can you do that? దాన్ని మనం ఎట్లా చేయగలం? How can you do that? దాన్ని మనం ఎలా చేయగలం? By coming before time, సమయం కంటే ముందుగా Wait- రావడం మూలంగా. waiting for the Lord to come, మనం వచ్చి ప్రభువు వస్తూ ఉండగా ఆయన కొరకు ఎదురు చూడాలి. by dressing properly, సరిగా వస్త్రధారంతో మనం by వచ్చి, behaving properly, సరిగా ప్రవర్తిస్తూ ఉండగా that the presence of the Lord might be our experience. మనము ప్రభు సన్నిధిని అనుభవించగలం. Dear brother and sister, ప్రియ సోదరుడా సోదరి, in the days of departure, ప్రజలు తొలగిపోయే కాలంలో the Lord wants to make sure ప్రభు మన విషయంలో that you and I be the part and parcel of that assembly which is being built by the Lord himself. ప్రభువు చేత కట్టబడుతున్న స్థానిక సంఘములో నీవు నేను కూడా భాగస్థులమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. While we keep Bethany on one hand ఒకవైపు బేతనీని మనం చూస్తున్నాం, and the local assembly on other hand, మరొక వైపు స్థానిక సంఘాన్ని చూస్తూ we ఉన్నాం. want to take as a picture దీన్ని ఒక పోలికగా మనం and తీసుకొని learn 7 principles and practices for local assembly. 7 సూత్రాలు స్థానిక సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. The first of which is దీనిలో మొదటిది ఏంటంటే, assembly is the place of his welcome, సంఘము ప్రభువును ఆహ్వానించే స్థలం. where we recognize his person అక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని మనం గౌరవిస్తాం, and we revere him, ఆయన్ని మనం ఘనపరుస్తాం. that we might enjoy his presence in our midst. అలాగున మన మధ్యలో ఆయన సన్నిధిని మనము ఆస్వాదిస్తాం. May the good Lord bless his word to your heart and my heart. ప్రభువు తన వాక్యాన్ని మీ హృదయానికి నా హృదయానికి దీవించును. Meditate on this passage ఈ భాగాన్ని మీరు ధ్యానం చేయండి. and we will learn another 6 principles in the coming sessions. తర్వాత సెషన్స్ లో మనం మిగిలిన 6 సూత్రాలను కూడా ధ్యానం చేస్తాం. While I say this, ఈ విషయాలు నేను చెప్తూ ఉండగా let me tell you very frankly, యథార్థంగా ఒక మాట చెప్పనివ్వండి. these verses and the studies ఈ వచనాలు ధ్యానాలు have affected me and my family, నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. have changed our very perspective of living in our Christian life in fellowship with the local assembly. స్థానిక సంఘముతో సహవాసం చేసే క్రైస్తవ జీవన విధానం యొక్క వైఖరినే మార్చివేశాయి. And my prayer to God is దేవునికి నా ప్రార్థన ఏంటంటే, the same might have effect in your life in fellowship with the local assembly. మీ జీవితాల్లో కూడా స్థానిక సంఘ సహవాసం విషయంలో ఈ విషయాలు ప్రభావితం చేయాలి. Let us say along with the psalmist, కీర్తనాకారునితో మనం కూడా కలిసి చెప్దాం, Lord, revive me. నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించు ప్రభు, Lord, quicken me. నన్ను బ్రతికించు Lord, జీవింపచేయి, help me to live for your glory. నీ మహిమ కొరకు జీవించే సహాయం చేయి. May the good Lord bless his word to your heart and my heart. ప్రభువు తన వాక్యాన్ని మీ హృదయానికి నా హృదయానికి దీవెనకరంగా చేయును. Amen. Amen. ఆమేన్.
దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి వర్తమానాన్ని ఇచ్చిన దేవుని దాసులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడిక ఇంతటితో ముగిసింది. తదుపరి మరలా 2:30 గంటలకు మీరు ఇక్కడికే రండి, మరలా వాక్యాన్ని వినాలి. ఈ సమయం మీరందరూ కూడా భోజనానికి వెళ్ళేటువంటి సమయం. ముందుగా సిస్టర్స్ వెళ్ళండి, పిల్లలు వెళ్ళండి. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఆగండి, వారికి ఇక్కడికి మన ఎవరైనా భోజనాలు తెచ్చిస్తారు. ఇది గమనించి వెళ్ళండి. ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తే ముందుగా అక్కడ భోజనాలు ఉన్నాయి. ఎవరు వెళ్ళబాకండి, ఎందుకంటే అందరినీ చూసి అక్కడ భోజనాలు చేశారు కాబట్టి అందరూ భోంచేసి మరలా వచ్చి ఇక్కడ 2:30 కూర్చోవాల్సిందే మనం ఏం చేస్తున్నాం. ప్రార్థనతో ఈ కోడికను ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి బాలయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన తండ్రి, సజీవుడమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఎంతో దివ్యమైనవి తండ్రి. అవి మా జీవితాలకు ఆనందాన్ని ఇచ్చేవి, మా కన్నులకు వెలుగునిచ్చేవి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలము ఇద్దరు దాసులను తండ్రి నీ పక్షంగా నిలిపి వారి నోటి వెంట మీరు పలికించిన దేవోక్తులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నీ మహిమ కొరకు దేవా మా ముందు కాలము మేము ఫలించున్నట్లుగా దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ లేఖనాల వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవా ఎంతో బలహీనంగా ఉన్నాం. దేవా మా ఆత్మీయ అక్కరను ఎరిగి ఈ మంచి సభలను మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. స్థానిక సంఘము మీ బిడలు ప్రార్థించి దేవా ఎన్నో ఏర్పాట్లతో సిద్ధపడ్డారు. వారికి ఇచ్చిన ఈ సామర్థ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘానికి మంచి విస్తరణ, ఆధ్యాత్మికమైన పోషణ నీ కృపావాక్యమునకు దేవానైనా నీ బిడలు ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లుగా వాక్యముతో పోషించండి. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థించి సహకరించిన వారందరినీ మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ, ముందున్న పరిచర్య కొరకై తిరిగి నీ సేవకులను మీరు సిద్ధపరచమని మనవి చేస్తూ, యేసు ప్రభు పరిశుద్ధ పుణ్యనామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈ కూడిక ఎంతటితో ముగిసింది. అందరూ భోజనాలకు వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాం.